మన భూమికి దూరంగా ఎవరికీ తెలియని ఒక గ్రహం పేరు రీకురై. ఈ రీకురైలో ప్రతి ఒక్కరి నుదుటిపై ఒక సంకేతం ఉంటుంది. ఆ సంకేతం వారి భావోద్వేగాలను బయటికి చూపిస్తుంది. రీకురైకి స్వాగతం. ఈ లోకంలో కనిపించే అందమైన భవనాలు, మెరుస్తున్న టవర్లు మన భూమి కంటే ఎన్నో రెట్లు ఆధునికంగా అభివృద్ధి చెందినవి. రీకురైలో ప్రజలు ఎంతో ఆనందంగా కలిసిమెలిసి జీవిస్తారు. కానీ రీకురై ప్రజలకు ఒక సమస్య ఉంది. అదే వారి సంకేతం. అలాగే కొన్ని రోజుల తర్వాత ఒక బాలుడు జన్మిస్తాడు. అతనికి మాత్రం ఎలాంటి సంకేతం ఉండదు. అందరూ అతన్ని బ్లాంక్ అని పిలుస్తారు. ఎందుకిలా జరిగింది? రీకురైలో వీర్ చేసిన ప్రతి స్ట్రైక్, ప్రతి పుషప్, ప్రతి పుల్షప్, ప్రతి పుల్లప్ అతని విధికి వేసిన పునాది. కష్టం, వేదన ఇవే నాకు బలమిస్తాయి. వీర్ జీవితంలో ఒక స్నేహితుడు పరిచయం అవుతాడు. చిన్ననాటి నుంచే కష్టాలను దాటుకుని వచ్చినవాడు. ఆ స్నేహితుడి పేరు బంటి. ఇద్దరూ కలిసి తమ జీవితాన్ని ముందుకు నడిపిస్తారు. వీర్ మరియు బంటి కలిసి ప్రతి సవాలును ఎదుర్కొంటూ ప్రతి కష్టాన్ని విజయంగా మార్చుకుంటున్నారు. ఈ బంధం, ఈ స్నేహమే వారి అసలైన శక్తి అని రీకురైకి చూపించారు. అక్కడ శాస్త్రవేత్తలు ల్యాబ్లో పరిశోధనలు చేస్తున్నారు. ల్యాబ్లో శాస్త్రవేత్తల దృష్టి అంతా కోర్ స్థిరత్వం, శక్తి తరంగాల మీదే ఉంది. పూర్తి రీకురై భవితవ్యమే ఒక సన్నని దారంపై నిలబడి ఉంది. ఒక పొరపాటు వల్ల విశ్వానికొక హెచ్చరిక వస్తుంది. వార్నింగ్, 24 గంటల్లో విశ్వం కూలిపోనుంది. బ్లాంక్ సిగ్నల్ గుర్తించబడింది. ఇప్పుడు ఈ విశ్వం మొత్తం అతనిపైనే ఆధారపడుంది. వీర్, ఇది కేవలం హెచ్చరిక కాదు. పూర్తి విశ్వం నీమీదే ఆధారపడింది. ఈ ప్రపంచాన్ని కాపాడగలిగేది నువ్వు తప్ప మరెవ్వరూ కాదు. నువ్వెవరో నిరూపించుకో. వీర్ ఒకే ఒక్క ఆశగా కోర్లోకి ప్రవేశిస్తాడు. అందరూ భయంతో చూస్తుంటారు. వీర్ అందరి మధ్య నుంచి నడుచుకుంటూ కోర్లోకి అడుగు పెడతాడు. ఈ కథ ఇప్పుడే ప్రారంభమైంది. ఏంది ఇదెలా ఉంది? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ముందుకెళ్ళి చూద్దాం. ఈ సౌండ్ ఏంటి? డోర్ మూసుకుపోయింది. అంతే, లాక్ అయిపోయిందా? నేను బయటికి వెళ్ళలేనా? ఈ యూనివర్స్ మొత్తం నా మీద ఆధారపడింది. కానీ నాకేం చేయాలో అర్థం కావడం లేదే. కోర్ క్లిఫ్ హ్యాంగర్కి స్వాగతం. ఎవరక్కడ? ఎవరు నువ్వు? మనిషి కనపడట్లేదు, కానీ గొంతు వినిపిస్తావు. నీ ముందర 1000 ద్వారాలున్నాయి. వాటిలో ఏదో ఒక ద్వారం ఎంచుకుని ఆ ద్వారం లోపలికి వెళ్ళాలి. ఇదేంది రెడ్ కలర్లో ఉంది? బహుశా ఇందులోనే ఈ యూనివర్స్కి సొల్యూషన్ ఉండొచ్చు. దీనిలో నుంచి విపరీతమైన గాళ్ళు వస్తున్నాయి. ఏంటి ఇది? సరే, లోపలికి పోయి చూద్దాం. 1 hour later. అయ్యో, ఏమిటిది? నన్ను ఇలా బయటికి నెట్టేస్తోంది. ఏం చేయాలి? అయ్యో, నేను కింద పడిపోతున్నాను. ఎవరైనా కాపాడండి నన్ను. ఎలాగోలా ప్రాణాలతో ఇంకా ఉన్నాను, అదే సంతోషం. ఎన్నెల తర్వాత నాకు ఓ మంచి వేట్ దొరికింది. ఇది మాత్రం నాకే సొంతం లేదు. నాకే కాదు. అయ్యో, ఏమిటిది? నన్ను కొడుతున్నాయి. ఎవరైనా ఉంటే దయచేసి నన్ను కాపాడండి. కోర్ క్లిఫ్ హ్యాంగర్కి మళ్ళీ ఇంకోసారి స్వాగతం. ప్రయాణం సఫీగానే జరిగిందా? నువ్వు అనుకున్నది పొందారంటే ఈ రాక్షసును ఓడించాల్సిందే. నీ వెనక ఉన్న ద్వారంలోకి వెళ్ళు. నీకు అవసరమైనవి అక్కడే ఉన్నాయి. వేగంగా అక్కడికి చేరుకో, లేదంటే ఇవి నిన్ను పూర్తిగా చంపేస్తాయి. ఇప్పటికే నువ్వు సగం చచ్చి బ్రతికావు. Emotional damage. నేను ఎలాగైనా ఈ యూనివర్స్ని కాపాడి బయటికి పోతాను. ఈ క్లిఫ్ హ్యాంగర్లోనే ఆగిపోను. అయ్యో, ఎన్ని గన్స్, ఆయుధాలు! నా జీవితంలో ఇలాంటి వాటిని చూసిందే లేదు. వాడిందైతే అస్సలు లేదు. దీన్ని ఎవరైనా సులభంగా వాడగలరు. అవునా? అయితే ఇంక మొదలుద్దాం. ఒక్కొక్కరిని కాదు, 100 మందిని ఒక టూరీ పంపించు. ఇన్విజిబుల్ మ్యాన్.
అండ్ మీరు కొట్టిన దెబ్బలన్నిట నేను తిరిగిస్తాను. నా స్నేహితుడు ఎప్పుడు చెప్పేవాడు, ఎవరైనా మనకి ఏదైనా ఇస్తే దాన్ని మనం భద్రంగా వాళ్ళకి తిరిగి ఇవ్వాలి అని. ఈ గన్ వాడటం చాలా ఈజీగా ఉంది. నాలో ఏదో శక్తి వచ్చినట్టుంది. నీకొక బహుమతి ఇస్తాను, దీన్ని తీసుకో. ఇది నీకు ఉపయోగపడుతుంది. అమ్మయ్యా, కోర్ డోర్ ఓపెన్ అయింది. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ ఈరోజు నన్ను గౌరవంగా ఒక రక్షకుడిలాగా చూస్తున్నారు. నువ్వు లోపలికి వెళ్ళావు, తర్వాత ఏమైంది? అక్కడే ఉంది. నీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయి? నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో నాకు పెద్దగా గుర్తులేదు. నాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. వీర్, నువ్వు చెప్పింది మళ్ళీ చెప్పు. కోర్లోకి వెళ్ళావంట, కానీ ఎవిడెన్స్ మాత్రం జీరో. నాకంతా క్లియర్గా గుర్తులేదు సార్. అది అలా జరిగిపోయింది. గుర్తు లేదు లేదా గుర్తు తెచ్చుకోలేకపోతున్నావా? బ్లూ లైట్, డర్స్, చాలా డర్స్ ఒక్కొక్కటి ఓపెన్ అవుతుంటే నా హెడ్ క్రాక్ అవుతున్నట్టు అనిపించింది. 1000 డోర్స్ అంటావు. అయితే నువ్వు స్టోరీ క్రియేట్ చేసినావా వీర్? స్టోరీ కాదు, అది నిజం. కానీ నా మైండ్ సగం అక్కడే ఉండిపోయింది. అయితే ఇదేంటి ఇలాంటి ఎనర్జీ? రేకురేలో ఎప్పుడూ డిటెక్ట్ కాలేదు. అదే నన్ను బయటికి తీసుకొచ్చింది. వీర్, నువ్వు హీరో అవ్వలేదు ఇంకా. క్వశ్చన్ మార్క్ అయ్యావు. అయినా సరే నేను అబద్ధం చెప్పట్లేదు. నిజం నెమ్మదిగా గుర్తొస్తోంది. అయితే గుర్తు తెచ్చుకో, లేదంటే మళ్ళీ రేకురేకు ఒకతే కదా, యూనివర్స్కి మొత్తం ప్రాంతం కావచ్చు. నేను మళ్ళీ నిన్ను పిలిచినప్పుడు నువ్వు విచారణ కోసం రావాలి. సరే, ఇంకా నేను పోతా. నీకేమీ కాలేదు కదా? కోర్ లోపల ఏముంది? అలాగే వాళ్ళు ఏమడిగారు? ఇంటికి పోదాంరా ముందు. సరే పద పోదాం. ఏంటిది, ఇలా ఇంట్లో నుండి విపరీతమైన గాళ్ళొస్తున్నాయి? వీరు అక్కడ చూడు. ఎవరు నువ్వు? ఏమి కావాలి నీకు? నేను ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం లేదు, దీన్ని తీసుకో. ఇది నీ కడ ఉండాలి. దీని స్ట్రక్చర్ చాలా వినానంగా ఉంది. దీనిలో చాలా రేడియేషన్స్ వస్తున్నాయి. వీరు ఎవరతను? ఎందుకు మనకిదిచ్చాడు? అతను ఆ కోర్లో ఉంటాడు. అతను నాకు ఇది బహుమతిలా ఇచ్చాడు. ఇది నేను ల్యాబ్లో ఇచ్చినా కానీ అతను మళ్ళీ తీసుకుని వచ్చి నాకు ఇచ్చాడు. అవునా? ఇదేంటి? దీనిలో ఒక రూట్ మ్యాప్ మా మాదిరి ఉంది. అవును, దీనిలో రూట్ మ్యాప్తో పాటు దీని షేప్ పర్ఫెక్ట్గా ఒక కీ మాదిరి ఉంది. ఇది చాలా అడ్వాన్స్గా ఉంది మరియు రాజుల కాలంకి దానిలా ఉంది. ఎర్రర్ అని వస్తుంది. ఏంటి ఇది? సిస్టమ్ క్రాష్ అవుతుంది. నేను దీన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాను. వీరుని చుట్టూ బ్లూ ఎనర్జెటిక్ వేవ్స్ ఫ్లో అవుతున్నాయి. అవును, నాకు మళ్ళీ ఆ కోర్ నుంచి కొంత శక్తి తిరిగి వచ్చినట్టుంది. దీని సమాధానం ఆ కోర్లోనే ఉంటుంది. నాకిప్పుడు ఒక విషయం గుర్తుకొస్తుంది. ఏంటి అది? ఆ కోర్లో నేను 1 సంవత్సరం ఉన్నట్టుంది. నువ్వు కోర్లో జస్ట్ 1 గంట ఉన్నావు కదా? అంటే 1 గంట 1 సంవత్సరంతో సమానమా? అంటే 1 గంట 1 సంవత్సరంతో సమానమా?